హైదరాబాద్లోని నాచారంలో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ పెయింట్ కంపెనీలో గోదాంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని నాచారంలో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ పెయింట్ కంపెనీ గోదాంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ఈ పెయింట్ షాప్ యొక్క గోడౌన్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే నాచారంలో అంటే హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి నాచారం పారిశ్రామిక వాడలో ఈ రామ్సన్ పెయింట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గోదాంలో. సో 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇంకా మంటలు అదుపులోకి రావట్లేదు. కొంత దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రోజు కొంత సెలవు దినం కావడంతో కూడా కొంత కార్మికులు కూడా ఎవరు అక్కడ లేరు అని చెప్పుకోవచ్చు. అంటే కొంత ఈ పెయింటింగ్ కంపెనీ కాబట్టి కొంత ఈ పెయింట్ లో కలిపేటువంటి ఏవైతే కెమికల్స్ ఉంటాయో సో ఆ కెమికల్ డబ్బాలకు కూడా ఈ యొక్క మంటలు అంటుకుంటున్నాయి. కొంత వాటిని అదుపులోకి తీసుకురావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొంత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఏవైతే మంటలు ఇంకా అదుపులోకి రావట్లేదు, మరింతగా ఈ మంటలు ఇంకా వ్యాప్తి చెందుతా ఉన్నాయి. ఎందుకంటే కొంత కెమికల్ డబ్బాలు అవన్నీ ఉండడంతో కూడా మంటలు ఇంకొంచెం వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది ఇంకా ప్రయత్నాలు చేస్తా ఉంది, మంటలు ఆపే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో మంటలు అదుపులోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. చిట్టు. ఓకే దిలీప్. హైదరాబాద్లోని నాచారంలో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్సన్ పెయింట్ కంపెనీ గోదాంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.